ఆ బ్లాకీ గాన్ని నేను లవ్ చేయడం ఏంటి? ఈ మాట నంది ఎవరో కాదు, తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ఫాలో అయ్యేవారు అంతా ఖచ్చితంగా పునర్నవి మరియు రాహుల్ ప్రేమలో ఉన్నట్టు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. వారు ఎంత క్లోజ్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట రాహుల్ ఎలిమినేట్ అన్నప్పుడు పునర్నవి కళ్ళల్లో నీళ్లు చూసాం. ఆ తర్వాత రాహుల్ తిరిగి వచ్చిన సమయంలో హడావుడి మామూలుగా లేదు. పునర్నవి సంతోషం అంతా ఇంతా కాదు, ప్రోమోలు బీభత్సంగా పోయాయి. ఇక మొన్న పున్ను వెళ్తుంటే రాహుల్ ఎలా ఏడ్చాడో, ఏ స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. రాహుల్ మరియు పున్నుల మధ్య ప్రేమ చాలా డీప్గా ఉంది. ఇద్దరూ కూడా పీకలతో ప్రేమలో ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ పున్నుని ఇంటర్వ్యూ చేసింది. ఆ సందర్భంగా మీరు రాహుల్తో ప్రేమలో ఉన్నట్లా అంతా భావిస్తున్నారు, దానికి మీ సమాధానం ఏంటి అంటూ ప్రశ్నించగా సమయంలో గట్టిగా నవ్వేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ బ్లాకీ గాడితో నాకు ప్రేమేంటి నవ్వుతూ, రాహుల్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే, బిగ్ బాస్లో తాను అందరికంటే ఎక్కువగా అభిమానించిన వ్యక్తి, నాకు మంచి స్నేహితుడు రాహుల్ అంటూ పొన్ను వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. ఇంట్లో ఉన్నన్ని రోజులు అతడితో చాలా క్లోజ్గా ఉన్న పొన్ను బయటికి వచ్చిన వెంటనే స్నేహితుడు అనేసింది. స్నేహితుడైతే మరీ అంతలా ఉండాల్సిన అవసరం ఏంటో అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి పొన్ను సమాధానం చెప్తుందా? మనమే అర్థం చేసుకుందాం. ఎందుకంటే పునర్నవి చెప్పడంలో ఇప్పటికీ లేట్ చేసిందా అంటే చాలామంది ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతోంది. అలాగే రాహుల్ కోసం ప్రచారం కూడా చేస్తుందని టాక్. అలాంటిది ఇప్పుడు పునర్నవి జస్ట్ ఫ్రెండ్ అనడంలో ఏ ఆంతర్యం ఉంది? ఫ్రెండ్గా వచ్చినప్పుడు అంత ఎక్సైట్ అవ్వాలా? తను డేట్ గురించి అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వని పొన్ను తన కోసం అన్నం తినిపించడం, ఇంకా రకరకాల సేవలు చేయడం చూసే ఉంటాం. తన మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టు ఉండే రాహుల్ ఇప్పుడు పునర్నవి చెప్పే మాటలు వింటే పరిస్థితి ఏంటి? మిగతాది రాహుల్ బయటకు వచ్చాకే తెలుస్తుందేమో. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ దాట్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.